హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రత్యూష అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ సూపర్ బ్లాగ్ అనమాట. ఇది చాలా స్పెషల్ నాకు, బికాజ్ నేను వచ్చేసాను రాజంపేటకి. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఊరు అండ్ మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. యూ కెన్ సీ 3 లాంగ్ జనరేషన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే సీతారాముల కళ్యాణం అనమాట. వీళ్ళు వచ్చేసి ఇక్కడ శ్రీరామనవమి తర్వాత ఐ థింక్ 11 days or 9 days తర్వాత చేస్తారనమాట కళ్యాణం. సో ఇక్కడ వీళ్ళు కళ్యాణం జరిపిస్తున్నారు. ఇట్స్ జస్ట్ లైక్ సేమ్ మనం ఇంట్లో మ్యారేజ్ ఎలా చేస్తాము ఏదన్నా అలానే చేస్తున్నారనమాట. వీళ్ళ ఇంటికి మొత్తం ఇలా రిలేటివ్స్ వచ్చారు అండ్ స్టార్ట్ చేస్తున్నారు మ్యారేజ్ రిచువల్స్. అంటే ఇలా కళ్యాణం ఇక్కడ నుంచి ఎలా స్టార్ట్ చేస్తారు, ఆ మేళతాళాలు అండ్ ఆల్. సో వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి, యుల్ ఫైండ్ ఇట్ వెరీ నైస్. అంటే నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ వీడియో చూడడం. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలా కళ్యాణం కంప్లీట్గా చూడలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు కుదరలేదు అంత స్టడీగా కూర్చొని చూడడానికి. నార్మల్గా హైదరాబాద్లో అలా టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం సేపు అలా చూసేదాన్ని, బికాజ్ మనకి వర్క్స్ అండ్ వాళ్ళు ఉంటాయి కదా. బట్ ఇక్కడ కంప్లీట్గా పార్టిసిపేట్ చేసినట్టు అనిపించింది మొత్తము కళ్యాణంలో. సో వీడియో చూసేయండి. సో మనకి వీడియో తీయడానికి కూడా కంప్లీట్ పర్మిషన్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ దేవుని రూమ్లో షూట్ చేస్తున్నాను. వీళ్ళు ఇక్కడ మొత్తం కళ్యాణంకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఇక్కడే మనకు ఫ్రూట్స్ అండ్ ఆ షాల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టారు. ఆకు ఒక్క అండ్ ఆల్. ఇది వచ్చేసి తాళిబొట్టు అనమాట అమ్మవారిది. సో అదే చూపించమని చెప్తున్నాను. అండ్ వీళ్ళు ఇవన్నీ తీసుకొని టెంపుల్కి వెళ్తారు, కళ్యాణం జరిగే టెంపుల్కి. సో మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. రియల్గా మనం మ్యారేజెస్లో పార్టిసిపేట్ చేస్తే ఎలా అనిపిస్తుందో నాకైతే అలానే అనిపించింది. అసలు నాకైతే ఇంత నాలెడ్జ్ లేదు, లైక్ ఇలా తీసుకెళ్తారా మొత్తము అని చెప్పేసి. చాలా న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది, బికాజ్ నార్మల్గా మ్యారేజెస్లో పార్టిసిపేట్ చేయడానికి ఇలా సీతారాముల కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అందుకనే. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటి ఆపోజిట్లోనే ఉంటుంది. వీళ్ళు ఇది మొత్తం ముందు రోజు డెకరేట్ చేశారనమాట. డెకరేట్ చేసి దేవుడికి అలా మొత్తం కవర్ చేసేసారు, యూ కెన్ సీ కదా. సో అది ఇప్పుడు మన ముందరే రివీల్ చేస్తారు పూజ చేసి. మొత్తం డెకరేషన్ అండ్ ఆల్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళంతా ప్లేస్ కోసం ఎగ్జైటెడ్ అనమాట. సో నేనైతే కొంచెం వెనక్కి కూర్చున్నాను, సో దట్ షూట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. సో జస్ట్ వెయిట్, కళ్యాణం స్టార్ట్ చేస్తారు మనకి. నాకైతే అది డెకోర్ చేసినప్పటి నుంచి లైక్ దేవుడు ఎలా ఉన్నారు చూడాలి అన్న ఇదిలోనే ఉండే. యాక్చువల్లీ నేను అడిగాను కూడా దట్ చూడొచ్చా అని చెప్పేసి, బట్ నో, లైక్ మార్నింగ్ టైంలోనే ఇట్లా పూజ చేసి రివీల్ చేస్తారనమాట కళ్యాణం జరిగే టైంలో. సో ఇక్కడ ఫస్ట్ హారతి అయిపోతుంది అండ్ మన కళ్యాణం రిచువల్స్ అయితే నెక్స్ట్ స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్లీ మొత్తం ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక 2 hours పట్టింది. సో మొత్తం 2 hours మేము ఇక్కడే కూర్చొని ఉన్నామన్నమాట. సో తను మెల్లిమెల్లిగా ఐ థింక్ బాసికం తీశారు, తన చేతిలో ఉండేది అదే అనుకుంటా, పూజారి చేతిలో. సో ఫస్ట్ ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో చూసేయండి. మీలో ఎంతమంది ఇలా కళ్యాణం మొత్తం చూశారు? అండ్ మీకు తెలుసా వంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ అన్నది మా ఊరు సైడే ఉంటుంది. అక్కడ కూడా కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. అండ్ అది ఆంధ్రాకి భద్రాచలం అంటారు అని చెప్పేసి. సో మీకు ఎవరికన్నా తెలీదు అంటే తెలుసుకోండి. అండ్ తెలుసుంటే కామెంట్ చేయండి, ఎవరైనా విజిట్ చేశారా, వెళ్ళారా అని చెప్పేసి. నేనైతే నార్మల్గా టెంపుల్కి వెళ్ళాను, బట్ ఎప్పుడు కళ్యాణం చూడలేదు. ఐ విష్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చూడడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ చాలా రష్ ఉంటారు, సో విజిట్ చేసేంత ధైర్యం చేయలేదు కళ్యాణం టైంలో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా బై గాడ్స్ గ్రేస్ కుదిరితే పక్కా విజిట్ చేస్తాము.
అండ్ ఇక్కడ పూజారి మెల్లిమెల్లిగా ఒక్కొక్క రిచువల్ చేస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్క దానికి టైం తీసుకొని అలా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. లైక్ అన్నీ చాలా క్లియర్గా స్పెసిఫై చేస్తూ చూపిస్తూ ఇక్కడ జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నారు ఇలా అడ్డు తెరలాగా కట్టి. సో అదే చూపిస్తూ ఉన్నారనమాట. ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా నీట్గా చూపిస్తూ చేశారు. వెరీ నైస్. అండ్ నేను నా మ్యారేజ్ తర్వాత ఏదైనా ఒక మ్యారేజ్ దగ్గరగా క్లోజ్గా ఇంతసేపు చూస్తున్నానంటే ఇదే. అండ్ యూ క్యాన్ సీ టెంపుల్ మొత్తం ఇలా రష్ ఉన్నారనమాట. అండ్ చెప్పనవసరం లేదు, ఫుల్ 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 ఎండలు ఉన్నాయి మేము వెళ్ళిన టైంలో. ఇప్పుడైతే వర్షం పడుతుంది, బట్ మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి. అసలు ఫుల్ ఆఫ్ ఉమ్మదం అనమాట, ఏమంటారు ఉక్కపోతా. చాలా అసలుకి ఆ 2 hours అయితే ఎలా గడిచిందో. అండ్ ఇక్కడ కంకణం చూపిస్తున్నారు అనమాట. సో ఎస్. అండ్ ఇది వచ్చేసి తాలిబొట్టు అందరికీ తాకిస్తారు కదా, సో అలా అందరికీ పాస్ చేశారు. అండ్ అక్షింతలు కూడా. యాక్చువల్లీ ఈ శ్రీరామనవమి వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. నార్మల్గా శ్రీరామనవమి తర్వాత 11th day or 9 days తర్వాత అలా చేస్తారనమాట ఈ ఊళ్ళో కళ్యాణము. బట్ ఈ శ్రీరామనవమి అయిపోయి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఎందుకంటే నేను కొంచెం అప్పుడు ఊరికెళ్ళున్నాను అండ్ బ్యాక్ టు హైదరాబాద్ రావడానికి టైం పట్టేసింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ వర్క్స్లో అలా బిజీగా ఉన్నాను. అండ్ మా మదర్ కూడా జర్నీ ట్రావెల్ చేస్తున్నారు మా బ్రదర్ దగ్గరికి. సో దానివల్ల బాగా లేట్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ మనకి తాలిబొట్టు కట్టేస్తున్నారు అనమాట. అది జరుగుతుంది. అండ్ అది అయిపోయిన తర్వాత వెంటనే తలంబ్రాలు. ఇదైతే వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ కదా. సో మన లాస్ట్ ఫేజ్ ఆఫ్ ది మ్యారేజ్, లాస్ట్ ఘట్టం అని చెప్పచ్చు. సో అండ్ నేను ఇంకొక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఎంతవరకు అయితే తెలుసు, అప్ టు మై నాలెడ్జ్ నాకు ఎంతవరకు అయితే ఐడియా ఉంది అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను వీడియోలో. సో నేను ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి. అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే కామెంట్ సెక్షన్లో థ్యాంక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నాయంటే అవి కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఐ విల్ ట్రై టు కన్సిడర్ దెమ్ ఫర్ షూర్. నాకు ఎంతవరకు వీలవుతుంది అంటే అంతవరకు కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనలీ కళ్యాణం అయిపోయింది. అండ్ మనం అక్కడ ప్రసాదం కూడా తినేసామన్నమాట. అంటే లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఒక 3 అలా అయింది. ఇలా ఉట్టి కట్టారు ఇక్కడ. అది పగలగొట్టిన వాళ్ళకి గిఫ్ట్ అలా ఇస్తారనమాట. సమ్ ఈవెంట్స్ టైప్లో ఉంది. సో అవే చూస్తూ ఉన్నాము ఇక్కడ. అవి కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఆర్ట్స్ చేస్తూ ఉన్నారు. చాలా క్యూట్గా అనిపించింది. ఇది ఒక టీమ్ అంట ఇక్కడ. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ అయితే షోకేస్ చేయడానికి ట్రై చేశారు. కిడ్స్ ఆర్ రియలీ వెరీ ఫాస్ట్ అనిపించింది చూడగానే. సో అది అయిపోయింది. దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది కదా, ఐ మీన్ కళ్యాణం అయిపోయింది కదా. సో అది అయిపోయిన తర్వాత ఇలా ఊర్లో ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇందాక చూపించా కదా కలర్ వాటర్, అవి మొత్తం పోసేసుకుంటారనమాట. మామూలుగా వసంతాలు అంటారు కదా, సో అలా అనమాట. అలా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా డెకోర్ చేస్తారు దేవుడికి నైట్.
గ్రూప్ వాళ్ళు దేవుడితో పాటు మొత్తం ఊరేగింపుకి వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత ప్రసాదం పంచుతూ ఉంటారనమాట. ఈ డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు మొత్తం మన దేవుడితో పాటు తిరుగుతూ ఉంటారు ఊరంతా. అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. అండ్ మేము ఇదే రోజు హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాము. సో అందుకే కొంచెం సేపు స్టార్టింగ్లో చూసామన్నమాట వీళ్ళ డ్యాన్స్ అండ్ ఆల్. చాలా మంచిగా అనిపించింది. అంతా చాలా చిన్న పిల్లల ఏజ్ గ్రూప్ అనమాట. కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడడానికి కూడా లైక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, లైక్ ఏం చదువుతున్నారు, లైక్ ఇదే వాళ్ళ ప్రొఫెషనా ఏంటి అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. చాలా ఓపెన్ అప్ అయ్యి చాలా బాగా మాట్లాడారు అమ్మాయిలంతా. సో అంటే ఇక్కడ అందరూది ఇదే ప్రొఫెషన్ కాదు, వీళ్ళలో కొంతమంది ఈవెన్ చదువుకుంటూ లైక్ పార్ట్ టైం లాగా ఇలా చేస్తారంట. అలా కూడా చేస్తూ ఉన్నారు. డాన్స్ పర్ఫార్మెన్సెస్ అంతా చాలా బాగా అనిపించింది చూడ్డానికి. వెరీ టాలెంటెడ్. ఇక్కడ ఒక అతను ఉన్నాడు వీళ్ళకి స్టార్టింగ్లో, తను ఎలా చేస్తే వీళ్ళందరూ అలా చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్లీ ప్రాక్టీస్ అండ్ చాలా బాగా అనిపించింది. ఎంతసేపు కదా, ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల మొత్తం నైట్ అయిపోతుంది. నైట్ అంతా అయిపోయి తెల్లవారిపోతుంది అనమాట, 4 o'clock అట్లా. అంతసేపు అంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేయాలి అంటే చాలా ఓపిక కావాలి కదా. సో చాలా నైస్, చాలా బాగా అనిపించింది కూడా. ఈ మొత్తం గ్రూప్కి ఒక లీడర్ కూడా ఉంటారనమాట, ఒక పర్సన్ ఎవరైతే మొత్తం ఆర్గనైజ్ చేస్తారో అలా అన్నమాట. మొత్తం ఇలా డీజే అండ్ ఆల్ ఇలా జరిగింది. మేము వచ్చేసాక కొంచెం ఫైర్ వర్క్స్ కూడా జరిగాయంట. సో అవైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో దిస్ ఇస్ వాట్ ఐ డిడ్ క్యాప్చర్ అండ్ ఐ డిడ్ ఎంజాయ్డ్. చాలా బాగా అనిపించింది అండ్ ఐఎమ్ రియలీ grateful to be part of this event. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇక్కడ దాకా నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే పక్కా వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ ఫైండ్ వీడియోస్ రిలేటెడ్ టు ట్రావెల్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళంతా రోజు భజన చేసే టీం అన్నమాట గుడిలో. సో వీళ్ళు మొత్తం ఇలా భజన చేస్తూ ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. ఇది మొత్తం ఊరంతా పంచుతారనమాట ఆ ఉత్సవ విగ్రహాలతో పాటు. సో అది తీసుకెళ్ళడానికి ఈ చిన్న ఒక సాంగ్స్ లాగా పాడుతూ ఉన్నారు. చాలా క్యూట్గా అనిపించింది, అందుకే షూట్ చేశాను. సో అదనమాట వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వీడియో. అండ్ నేను మీ ముందుకు వచ్చేస్తాను వెరీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తోటి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చాలా మంచి వ్లాగ్స్ అయితే ప్లాన్ చేసుకొని ఉన్నాను.